హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మనం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. అయితే ఒకవైపున సాఫ్ట్వేర్ రెసిషన్, మరోవైపున కోర్లో కూడా జాబ్స్ లేవు కదా అన్న పర్స్పెక్టివ్ తల్లిదండ్రులని అతలాకుతలం చేస్తుంది. కొంతమందిని ఈసీ వైపు పరిగెత్తిస్తుంది. ఒకవేళ సివిల్ మెకానికల్ తీసుకుంటే అసలు ఉద్యోగాలు లేవు కదా అన్న టెండెన్సీ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి జాబ్ వర్సెస్ కోర్ జాబ్, ఏది మంచిది. సో ఈ టైటిల్తో మనం ముందుకెళ్ళినప్పుడు ఏది ఎక్కువ పే చేస్తుంది, ఏ దాంట్లో ఎక్కువ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఏది ఎక్కువ కాలం పాటు నిలబడుతుంది, ఈ వీడియోలో పూర్తిగా చేసేద్దాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసినట్లయితే మీకు మేము ఇంకా మరింత కష్టపడి మీకోసం వీడియోస్ చేయడానికి అది మోటివేషన్గా ఉంటుంది. తప్పనిసరిగా బెల్ బటన్ కూడా నొక్కినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. అయితే కోర్ జాబ్స్కి వచ్చేసరికి డిగ్రీ మ్యాటర్స్ అవుతుందండి. ఇప్పుడు కోర్ జాబ్స్ అంటే ఏంటంటారంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్. ఓకే, ఇది చదివితే మీరు కంపల్సరీగా కోర్ డొమైన్కి స్టిక్ అయి ఉంటే మంచిది. సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ఏదైతే ఉంటుందో దీనికి బ్రాంచ్తో పని లేదు జనరల్గా చెప్పాలంటే. ఎందుకంటే మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఎవరు చేసినోడైనా ఐటీలో ఏదో ఒక దాన్ని నేర్చుకొని జావానో, పైథానో, లేకపోతే ఫుల్ స్టాకో, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగో, టెస్టింగో ఇలాంటి ఏదో ఒకటి నేర్చుకొని వీళ్ళు ఐటీ జాబ్స్లోకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో దీంట్లో డిఫరెన్సెస్ మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు జాబ్ హంటింగ్లో మనకి ఫ్రెషర్స్ విషయంలో అంత ఈజీ ఏం కాదు, కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి కంపారిటివ్లీ కోర్ జాబ్స్ కన్నా ఎంతో కొంత బాగానే దొరుకుతున్నాయి. బట్ ఈసీ సెక్టార్కి వచ్చేసరికి కొంచెం బెటర్గా ఉంది. బట్ సాఫ్ట్వేర్ జాబ్స్లో ఒక 2-3 ఏళ్ళ నుంచి అయితే భారీ స్థాయి రేషన్ ఉంది, కానీ అంతకుముందు అయితే చాలా ఈజీగానే ఉండేది పరిస్థితి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకి ఇండియా వచ్చే సర్వీస్ సెక్టార్ కంపెనీ అయిపోయింది. ప్రొడక్షన్ వైపు ఇప్పుడు చైనాలో ఉన్నంతగా ఇక్కడ ప్రొడక్షన్ కంపెనీస్ లేవు కాబట్టి చాలా వరకు చైనీస్ ప్రోడక్ట్ వచ్చి వాళ్ళని ముంచేస్తున్నాయి. కాబట్టి మన దగ్గర కోర్ జాబ్స్కి పెద్ద అవసరం లేకుండా పోయింది. బట్ సివిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే, సో ఇదనమాట. సివిల్ జాబ్స్ తీసుకున్నప్పుడు అంటే పర్టికులర్గా కోర్ జాబ్స్ తీసుకున్నప్పుడు టెక్నికల్గా మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలండి. మంచి సీనియర్ కాలేజీలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మీ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో చాలా క్రూషియల్ రోల్ అని ప్లే చేస్తుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు కొంత తక్కువ శాలరీ స్టార్ట్ అవుతుందండి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి తప్ప. మాకు అర్జెంటుగా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది రైట్ చాయిస్ అండి. లాంగ్ టర్మ్ నిలబడాలనుకునే వాళ్ళకి ఇప్పుడు కూడా కోర్ జాబ్స్ అనేవి ఇప్పుడు కూడా మంచిదే. శాలరీస్ ఎలా ఉన్నాయని మనం తీసుకున్నప్పుడు కోర్ జాబ్స్లో మనకు 15,000 నుంచి 25,000 అనేది స్టార్టింగ్ శాలరీ ఉందండి. ఐటీ ఫ్రెషర్స్కి తీసుకున్నప్పుడు 25,000 నుంచి 40,000 దాకా ఉంది. కానీ మంచి కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే 50,000-60,000 దాకా కూడా మనకు కనిపిస్తుంది. సో ఎక్కువ జీవితాన్ని అత్యంత తక్కువ పీరియడ్లో పొందాలనుకుంటే ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్ అనేది డామినేషన్గా ఉంది. బట్ ఇప్పుడైతే ఏ దెబ్బకి అది ఏమవుద్దో తెలియదు, కానీ యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు చూసినటువంటిది అయితే సిచ్యువేషన్ అది. సో మనము స్టార్టింగ్ శాలరీ చూసాం కదండి. ఒక 10 ఏళ్ళ తర్వాత ఇక్కడ శాలరీస్ ఎలా ఉన్నాయని చూసినప్పుడు సాఫ్ట్వేర్లో నెలకు వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షలు పర్ మంత్ అనేది నార్మల్గా నడుస్తూ ఉందండి. అంటే 12 to 15 lakhs ఉంటుంది. కానీ ఏదైనా మీరు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు పోతే 8 to 10 lakhs పర్ మంత్ కూడా టాప్ లెవెల్స్లో ఉన్నాయి. కానీ కోర్ జాబ్స్లో మీకు ఎంత వస్తుందంటే ఆన్ యావరేజ్ ఒక 12 లక్షలు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మార్కెట్లో శాలరీగా ఉంది. సో మీరు ప్లాంట్ హెడ్స్గా ఉన్నా, ప్రాజెక్ట్ మేనేజర్స్గా ఉన్నా ఇంకొన్ని మంచి జీతాలు అనేవి రావచ్చు. ఉద్యోగం పోతే దేంట్లో ఎక్కువగా వస్తుంది, జాబ్ సెక్యూరిటీ దేంట్లో ఎక్కువగా ఉందనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి సెక్యూరిటీగా ఉండవండి. దీంట్లో లే ఆఫ్స్ అనేవి చాలా కామన్ విషయం. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ని బట్టి ఉద్యోగాలు పోతూ ఉంటాయి. బట్ కోర్ జాబ్స్లో మీకు ఉద్యోగం అనేది చాలా పోయేటువంటి అవకాశం చాలా తక్కువ. ఓకే, ఒకవేళ కోర్లో కానీ 10 ఏళ్ళ తర్వాత కానీ ఉద్యోగం పోయింది అన్నట్లయితే మళ్ళీ జాబ్ ఎత్తుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఏదో ఒక తెలుపు పని చేసి పోగొట్టుకున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సాఫ్ట్వేర్లో కంపెనీలు మారడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఊరినే మారిపోతూ ఉంటారనమాట. ఓకే, మీరు సరైనటువంటి బాగా స్ట్రాంగ్ స్కిల్ లేకపోతే మాత్రం కంపెనీలు మారడం అనేది కోర్ ఇంజనీరింగ్ సెక్టర్లో అంత ఈజీ అయినటువంటి పని కాదు. సాఫ్ట్వేర్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయని తీసుకున్నప్పుడు మోడర్న్ ఆఫీసెస్, రిమోట్ వర్క్ ఆప్షన్స్, అదేవిధంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. కాకపోతే తాడదీసేటువంటి ప్రెషర్ కూడా దీంట్లో ఉంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు మీరు కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అదేవిధంగా మీకు సాఫ్ట్వేర్ అంటే తొందరగా పిల్లనిస్తారు. బేసికల్గా ఇవి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్. కోర్ జాబ్స్ కానీ తీసుకున్నప్పుడు ఫీల్డ్ వర్క్ ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది, లొకేషన్లో పోయి పనిచేయాలి, ఫిజికల్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. హార్డ్ వర్క్ అనేది మనకి ఫిజికల్గా కనిపిస్తుంది. అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది తీసుకున్నప్పుడు మాత్రం కంపారిటివ్గా కోర్ జాబ్స్లోనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అందరికీ అన్నీ వర్తించవండి.
ఇప్పుడు మీకు అర్జెన్సీ ఉంది, లేకపోతే మీరు తొందరగా సాఫ్ట్వేర్లో ఎట్లా ఉంటుందంటే అంటే జెర్సీ ఆవు టైప్ అన్నట్టు టకటకా అంటే రోజుకి పొద్దున్నే 10 లీటర్లు పాలు ఇచ్చే టైప్ అన్నట్టు. అదేంటంటే తొందరగా వచ్చేస్తుంది పైసలు. అంటే మీకు 21 ఏళ్ళకల్లా 24 ఏళ్ళకల్లా జాబ్ వచ్చేస్తుంది, 40 ఏళ్ళకల్లా రిటైర్మెంట్ అయిపోతారు. కోర్ జాబ్స్ అట్లా కాదు. ఒకసారి జాబ్ తీసుకున్నారంటే 21 ఏళ్ళకో 22 ఏళ్ళకో ఒక సంవత్సరం లేట్ అయినా ఎంటెక్ చేసిన తర్వాత తీసుకున్నా సరే మీకు అప్ టు 65 ఇయర్స్ వరకు వాడికి జాబ్ అనేది ఉండే ఉంటుంది, ఎక్కడికి పోదు. అంటే డ్యూరేషన్ ఆఫ్ వర్క్ తీసుకున్నప్పుడు 25 to 65 దాకా ఉంటుంది జనరల్గా. 40 ఏళ్ళు పనిచేయచ్చు. మీరు సాఫ్ట్వేర్లో 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిందంటే అసలు ఘన కష్టం. ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది, ఇసుకొచ్చేస్తుంది, అది చేయలేం పని. సో 20 ఏళ్లలోనే వాళ్ళకి కావాల్సిన కాడికి ఎక్కువ జీతం ఇచ్చి మీ దగ్గర ఉన్న కాడికి దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు వర్క్. కోర్ జాబ్స్లో ఏంటంటే కొంచెం నిదానం ఉంటుంది, లైఫ్ నిమ్మలంగా ఉంటుంది, పెద్దగా అప్డేటెడ్ టెక్నాలజీస్ నేర్చుకునే అవసరం అనేది ఉండదు. కానీ సాఫ్ట్వేర్ అనేది ఎవ్రీ 6 months ఒకసారి మారిపోతుంటుంది కాబట్టి ఎప్పుడు మీరు మునిగాళ్ళ మీద నిల్చొని పని చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కూడా చాలా భారీగా ఉంటాయి. కాబట్టి దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ సాఫ్ట్వేర్ ఏదో చాలా గొప్ప, కోర్ చాలా తక్కువ అని కాదు. సో ఈ రెండు దేని యొక్క లిమిటేషన్స్, దేని యొక్క గొప్ప దానికి ఉంది. కాబట్టి మీ పిల్లవాడి ఇంట్రెస్ట్ని బట్టి మీరు మంచి కాలేజీలో చదివేదానికి ప్రయారిటీ తీసుకోండి, టాప్ 10 కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. పర్టికులర్గా కోర్ చదివేటప్పుడు మాత్రం మీరు ఏ స్టేట్లో అయినా సరే టాప్ 10, టాప్ 20 కాలేజెస్ కన్నా కిందకి పోయి చదవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా ఉండదు. అయినా సీట్లు కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి. ఇంకా సిఎస్సి మాయలోనే జనాలు ఉన్నారు కాబట్టి కోర్ జాబ్స్ తీసుకునే వాళ్ళు మాత్రం స్మార్ట్గా ఆలోచించండి. మీరు మెకానికల్ లాంటి తీసుకొని జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీరు ఈక్వల్ బిట్స్ పిల్లల్లో వచ్చినంత శాలరీ పొందొచ్చు. ఏది అదర్ కంట్రీస్కి పోవాలనుకుంటే మంచి లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే స్మార్ట్గా కానీ థింక్ చేసి దాంతోపాటు కోరు తీసుకున్నప్పుడు కూడా మీరు అడిషనల్గా ఇంకో 2-3 స్కిల్స్ అంటే ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా స్కిల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, దాంతోనే మీరు తీసుకున్నటువంటి కోర్లోనే దాంట్లో ఎట్లా మనం ఇన్కార్పొరేట్ చేయటం, ఇటువంటి విషయాలు కానీ మీరు కానీ ఫోకస్ పెట్టినప్పుడు డెఫినెట్గా మీ కోర్ కూడా ఈక్వలెంట్ టు సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇదండి ఈరోజు విషయం. జై హింద్, జై భారత్.